హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. యేసు ధ్యానిస్తున్నాం. వెరీ గుడ్. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? మత్తయి సువార్తలో ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? ఏది? 15. చప్పట్లు కొట్టండి. మత్తయి సువార్తలో 15 అధ్యాయం ధ్యానిస్తున్నాం. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థన దేవుడు దేని గురించి మాట్లాడాలంటే తల్లిదండ్రులను గణపరచడం అంటే ఏంటి, తల్లిదండ్రులను గౌరవించడం అంటే ఏంటి అనే అంశం గురించి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. గుర్తొచ్చిందా? తల్లిదండ్రులను గౌరవించడం అంటే ఏంటి? సన్మానాలు చేయడమా, పొలాలు కప్పడమా, శాలువాలు కప్పడమా, లేకపోతే నిజంగా తల్లిదండ్రులను గణపరచడము, సన్మానించడం అంటే ఏంటి అనే అంశం గురించి దేవుడు మాట్లాడాడు. ఒకవేళ మీరు మర్చిపోయింటే, చాలా రోజులైన కాబట్టి ఒకవేళ మర్చిపోయింటే మన యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి చూసి విని ఆశ్రయించండి. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడో చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 10-11 చదువు. జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. నోట పడునది మనుష్యుని అపవిత్ర పరచదు గాని నోట నుండి వచ్చినదియే మనుష్యుని అపవిత్రపరచనని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడదాక. హల్లెలూయా. సరే, ఇక్కడ ఏమని చెప్తుందంటే వాక్యము, జన సమూహాన్ని పిలిచి మీరు విని గ్రహించండి అని చెప్తూ అక్కడ ఏమని చెప్తున్నాడంటే యేసు ప్రభువారు, నోట పడినది మనుష్యుని అపవిత్రపరచదు కానీ నోట్లో నుండి ఏది వస్తుందో అదే మనుష్యుని అపవిత్రపరుస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ముందు జరిగిన సంఘటన ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాం. అదేంటంటే యేసు ప్రభువారు ఆయన శిష్యులు ఒక ఇంటికి వెళ్తే ఆ శిష్యులు ఏం చేశారు? చేతులు కడుక్కోకుండా అన్నం తిన్నారు కదా. చేతులు కడుక్కోకుండా అన్నం తింటే అక్కడున్న జనసమూహం వాళ్ళు చూసి యేసు ప్రభుతో చెప్తున్నారు, ఎందుకు మీ శిష్యులు ఇలా చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నారు? చేతులు కడుక్కొని అన్నం తినాలి అనేది పెద్దలు పెట్టిన అది రూల్స్ కదా, ఎందుకు అతిక్రమిస్తున్నారంటే యేసు ప్రభు అక్కడ చెప్తాడు, మీరు కూడా మనుషుల కోసము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారని మాట్లాడుతూ అక్కడ 2 అంశముల గురించి ఆల్రెడీ దేవుడు మాట్లాడాడు. మొట్టమొదటి అంశం ఏంటి? మీరు మనుషులను సంతోషపెట్టాలని దేవుని ఆజ్ఞని భంగం చేస్తున్నారా, లేకపోతే దేవుని ఆజ్ఞ కోసం మనుషులు మీరు లక్ష్య పెట్టలేదా అని ఒక అంశం గురించి మాట్లాడినారు. రెండో అంశంగా తల్లిదండ్రులను సన్మానించే విషయంలో మీరు దేవుని ఆజ్ఞను పాటిస్తున్నారా లేక అతిక్రమిస్తున్నారా అని చెప్పి 2 అంశం గురించి ఆ రోజు మాట్లాడినాడు. ఈరోజు 3వ అంశం గురించి మనం వస్తున్నాం. కాబట్టి ఒకవేళ మీరు మర్చిపోయింటే యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ చూడండి. మొదటి అంశం ఏంటి? అప్పుడు చెప్తూ మనుషులు సంతోషపడడానికి మీరు దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నారా, లేకపోతే దేవుని ఆజ్ఞ కోసం మనుషులు మీరు లక్ష్య పెట్టట్లేదా అనే అంశము గురించి మాట్లాడినారు. తల్లిదండ్రులు సన్మానించే విషయంలో నువ్వు ఎలాగున్నావు? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావా లేకపోతే దేవుని ఆజ్ఞను పాటిస్తున్నావా అనే 2 అంశం గురించి మాట్లాడినాడు. ఒకవేళ మీరు మర్చిపోయింటే వాక్యంలో చూడండి, వినండి. యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, వినండి. ఈరోజు అక్కడి నుంచి వస్తూ దేవుడు చెప్తున్నాడు, ఇలాగా మీ శిష్యులు ఇలా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు కదా, అది మనుషుల్ని ఆజ్ఞను, మన పెద్దలు పెట్టిన ఆజ్ఞను వాళ్ళు అతిక్రమిస్తున్నారంటే ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమనంటే వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మనుషులకి నోట్లోకి పోయేది మనుషుల్ని అపవిత్రపరచదు కానీ మనుషుల నోటిలో నుండి వచ్చేదే మనుషుల్ని అపవిత్రపరుస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. అర్థమైందా? ఏం చెప్పినాడు యేసు ప్రభు? మన నోట్లోకి పోయేది మనల్ని అపవిత్రం పరచదంట, మన నోట్లో నుండి వచ్చేదే మనల్ని అపవిత్రపరుస్తుంది. అంటే మన భాషలో చెప్పాలంటే మన నోట్లోకి పోయేది మనల్ని చెడు చేయదంట. మన నోట్లో నుండి ఏది వస్తుందో అది మనల్ని చెడు చేస్తుంది. అంటే మన నోట్లోకి పోయే దాని మీద మనం బాగుండాలా చెడిపోవాలనేది ఆధారపడదు. మన నోట్లో నుంచి వచ్చే దాని నుంచే మనం బాగుండాలా చెడిపోవాలా అనే అది ఆధారపడి ఉంటుందని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నోట్లోకి పోయేది మనిషిని చెడుస్తుందని మంచిగా చేస్తుంది అనేది ఆధారపడదంట. కానీ నోట్లో నుండి వచ్చేదే
మనసును చెడుస్తుందా లేకపోతే మంచిగా మారుస్తుందా అనేది ఆధారపడి ఉంటుందంట. అంటే దాని అర్థం ఏంటి? మన నోట్లో వచ్చే మాట. వెరీ గుడ్, చెప్పండి చూడండి. నోట్లో వచ్చే మాట. అర్థమైందా? దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువారు తన శిష్యులు అడుగుతారు, ప్రభా ఏంటి ప్రభా ఈ వర్తమానం యొక్క భావం ఏంటి? ఏంటి ప్రభా నువ్వేమో నోట్లోకి పోయేది మనుషుల్ని అపవిత్రపరచదు అంటున్నావు, నోట్లో నుండి వచ్చేది మాత్రమే మనుషులను అపవిత్రపరుస్తుంది అంటున్నావు, మాకు అర్థం కావట్లేదు ప్రభా, ఏంటి కొంచెం క్లారిటీగా చెప్పంటే అప్పుడు యేసు ప్రభు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఎక్కడ ఇస్తాడంటే నేను చదువుతాను వినండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 15 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. అందుకు పేతురు, ఈ ఉపమాన భావం మాకు తెలుపమని ఆయన అడుగుగా, ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులో నుండి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, అవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనక భోజనం చేయటం మనుష్యుని అపవిత్రపరచదని చెప్పాను. పేతురు గారు అడుగుతున్నారు, అయ్యా ఏంటి ప్రభా నోట్లోకి పోయేదేమో అపవిత్రపరచదు అంటున్నావు, నోట్లో నుంచి బయటకు వచ్చేది మాత్రమో అపవిత్రపరుస్తుంది అంటున్నావు, మాకు అర్థం కాలేదు ప్రభా, ఏంటి చెప్పు ప్రభా అంటే మీరు కూడా ఇంకా తెలియలేని వాళ్ళగా ఉన్నారా? ఇంకా మీరు గ్రహించలేని వాళ్ళు ఉన్నారా? చేతులు కడుక్కోకుండా అన్నం తిన్నారు కదా, ఆ చేతులు కడుక్కోకుండా అన్నం తినడం అనేది లోపల పోయి నిన్నేం అపవిత్రపరచదు. కానీ నోట్లో నుంచి కొన్ని వస్తాయి, అవి హృదయంలో అంటే మనసులో పుట్టి బయటకు వస్తాయి. అవి ఏంటంటే దొంగతనాలు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, అబద్ధ సాక్ష్యం కావచ్చు, దేవదూషణ కావచ్చు, ఇలా చెడు పనులు కావచ్చు, పాప విషయం కావచ్చు, ఇవన్నీ హృదయంలో నుండే వస్తాయి. ఈ హృదయంలో నుండి వచ్చేటి మనుషుల్ని చెడుస్తాయా మంచిగా మారుస్తాయన్నయ్యా అని తెలుస్తుంది తప్ప నువ్వు చేతులు కడుక్కోకుండా అన్నం తిన్నంత మాత్రాన అదేం నీ జీవితాన్ని చెడు చేసేది బాగు చేసేదంతా ఏముండదు అని దేవుడు చెప్తున్నాడంట. ఈరోజు దేవుడు ఈ అంశం గురించి మన అందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే మన హృదయంలో నుంచి వచ్చేవి మన జీవితాన్ని చెడుస్తున్నాయా మంచిగా మారుస్తున్నాయా? హల్లెలూయా. మన హృదయంలో నుంచి వచ్చేవి మన జీవితాన్ని చెడుస్తున్నాయా లేకపోతే మంచిగా మారుస్తున్నాయా అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి. చెప్పండి, నా హృదయంలో నుండి లేకపోతే నా మనసులో నుండి వచ్చేవి నా జీవితాన్ని చెడుస్తున్నాయా లేకపోతే మంచిగా మారుస్తున్నాయా? కదా, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరు మనసులో నుంచి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, ఇలా చేయాలా అలా చేయాలా అలా ఉండాలని. మరి ఆ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? కడుపులో నుంచే వస్తాయి. ఆ మనసులో నుంచి వచ్చేవి నీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనేది మనం చాలా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ నోట్లోకి పోయేవి నీ జీవితాన్ని అపవిత్రపరచమంట, కానీ మన నోట్లో నుండి వచ్చేవే మన జీవితాన్ని అపవిత్రపరుస్తాయి. మన నోట్లోకి పోయేటివి అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం పోతూ ఉంటాం, కొందరు కొట్లాడుకుంటూ ఉన్నారు అనుకుందాం. కొట్లాడుకునే వాళ్ళు మామూలుగా మంచి మాటలతో కొట్లాడుకుంటారా? వాళ్ళు బూతులు మాట్లాడతారు, పచ్చిగా మాట్లాడతారు. అవి మన చెవుల్లో పడతాయి లేదా? మన చెవుల్లో పడతాయి. మన చెవుల్లో పడినవి మన నోట్లో కడుపులోకి పోతాయి. అంటే మనలో నుంచి రాకుండా బయట నుంచి మనకు వచ్చేవి, అంటే వాళ్ళు తిట్టేవి కానీ వాళ్ళ బూతులు మాట్లాడేవి కానీ అవి నిన్ను అపవిత్రపరచు. వేరే వాళ్ళు తిట్టేది నువ్వు విన్నప్పుడు, లేకపోతే మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి, పోస్టర్లు వేసింటారు, సినిమా పోస్టర్లు, అక్కడ హీరోయిన్లు తక్కువ బట్టలతో చాలా నీచమైన పోస్టర్లు వేసింటారు. అవి మనం సడన్గా చూస్తాం. అలాంటివి చూడడం కానీ, లేకపోతే మనం వెళ్ళేటప్పుడు ఎవరైనా బూతులు మాట్లాడితే అవి వినడం కానీ, ఇలాంటివి మనల్ని అపవిత్రపరచవు. ఎందుకంటే అవి మనం సొంతంగా మనం చేసుకోలేదు. ఎవడో అంటుంటే మనం విన్నాం, ఎవడో పెట్టింటే మనం పోతుంటే మనకు కనిపించింది అంతే. అది మనం కావాలని చూసింది కాదు, మనము అన్ని మాటలు కాదు. అంటే ఇలాగ మన ప్రమేయం లేకుండా మన జీవితంలోకి వచ్చేటివి మనల్ని అపవిత్రపరచవు. వాళ్ళు తిడితే మనం వినడం కానీ, వాళ్ళు బూతులు మాట్లాడితే మనం వినడం కానీ, లేకపోతే అలా పెట్టినప్పుడు చూడడం కానీ, ఇవి మన జీవితాన్ని మంచిగా మారుస్తాయా చెడుగా మారుస్తాయి అనేది డిపెండ్ అయ్యి ఉండదు. అది ఏది డిపెండ్ అయిందంటే మన మనస్సులో నుంచి ఏమొస్తుందో. ఒకవేళ ఆ బూతులే మనం మాట్లాడమనుకో, మనం వినకుండా మనమే ఆ బూతులు మాట్లాడమనుకో, మనమే నిలబడి ఆ పోస్టర్ని అరే బాగుంది బలంగుంది
అని చూసినాం అనుకో, అది నీ జీవితాన్ని చెడుస్తుందా బాగు చేస్తుందా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అర్థమైందా? అంటే మన జీవితంలోనికి మన ప్రమేయం లేకుండా వచ్చేది మన జీవితాన్ని చెడచదు, మంచిగా మార్చదు. కానీ మన మనస్సులో నుంచి ఏదైతే వస్తుందో అదే మన జీవితాన్ని చెడుస్తుందా లేదా అనేది డిసైడ్ అయ్యి మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ నోట్లోకి అంటే నీ జీవితంలోకి నీ ప్రమేయం లేకుండా ప్రవేశించేది నీ జీవితాన్ని అపవిత్రపరచదు. అది వస్తుంది, వెళ్ళిపోతుంది. అది ఎలాగైతే మనం తిన్న ఆహారమో జీర్ణమయ్యి మిగిలినంత మనం బహిర్భూమిలో బయట వదిలేస్తామో, అలాగే ఒకవేళ నువ్వు వెళ్ళేటప్పుడు ఏదైనా బూతులు పాడు ఎవరైనా మాట్లాడుతుంటే నువ్వు విన్నా, లేకపోతే ఏదన్నా చెడ్డ మాటలు పాపపు మాటలు ఎవరైనా మాట్లాడుతున్నా నువ్వు విన్నా, లేదంటే పాపపు సన్నివేశాలు నువ్వు ఏమైనా చూసినా అవేముంటాయి, ఆ సమయం వరకు ఉండి మళ్ళీ వెళ్ళిపోతాయి. ఎందుకు? నువ్వు మాట్లాడాలి, నీ ప్రమేయం లేదు, నీకు సంబంధం లేదు కాబట్టి ఆ సమయానికి ఉండి నీ జీవితం నుంచి మళ్ళీ వెళ్ళిపోతాయి. ఎలాగైతే తిన్న ఆహారం బహిర్భూమిలో విడబడుతుందో అలాగే వెళ్ళిపోతాయి. కానీ ఏవైతే నీ మనసులో పుట్టి నీ నోటి ద్వారా బయటకు వస్తాయో అవే నీ జీవితం ఎలా ఉండాలా అనేది డిసైడ్ చేస్తుంది. నీ జీవితం చెడిపోవాలా, మంచిగా ఉండాలా అనేది డిసైడ్ చేస్తుంది. అర్థమవుతుంది నేను చెప్పేది? నీ జీవితంలోకి ఏ వస్తాయో, నీ ప్రమేయం లేకుండా, నీ అనుమతి లేకుండా ఏ వస్తాయో అవి నీ జీవితాన్ని మంచిగా మార్చాలా, చెడుగా మార్చాలా అనేది డిసైడ్ చేయవు. నీ మనసులో పుట్టి ఏవైతే నీ నోటి ద్వారా బయటకు వస్తాయో, నీ ఆలోచనల ద్వారా బయటకు వస్తాయో అవే నీ జీవితాన్ని ఎలాగ మార్చాలా, మంచిగా మార్చాలా, చెడుగా మార్చాలా అనేది డిసైడ్ అవుతాయి. ఈ వాక్యం నుంచి కొన్ని సందర్భాలు చూసుకుందాం. నేను రెఫరెన్స్ చూపించగానే త్వరగా మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. మొట్టమొదటిగా ఏం చెప్తానంటే, ఇక్కడ యేసు ప్రభు దురాలోచనలు అంటే చెడు ఆలోచనలు. ఈ చెడు ఆలోచనలు కూడా ఎక్కడ పుడతాయి? ఒక వ్యక్తికి మనస్సులో పుడతాయి. మనసులో పుట్టి ఆలోచనలు బయటకు వచ్చి ఆ చెడు చేయాలనే ఆలోచనలు వస్తాయి. మీకు తెలుసు ఆల్రెడీ దావీదు యొక్క కుమారుడు అమ్నోను అనే వ్యక్తి తన మనస్సులో ఎవరి మీద ఆ చెడు ఆలోచన కలిగి ఉన్నాడు? తన సొంత చెల్లెల మీదనే. తన సొంత చెల్లినే చెడు చేయాలి, తన సొంత చెల్లినే పాడు చేయాలి అనే ఆలోచన ఎక్కడ పుట్టింది? అతనికి మనస్సులో పుట్టింది. ఆ అమ్మాయిని చూసి, అబ్బాయి ఈ అమ్మాయి బాగుంది, ఏ అమ్మాయి నేను అనుభవించాలా, ఏ అమ్మాయితో నేను పాపం చేయాలన్న ఆలోచన ఎక్కడ పుట్టింది? అతనికి మనస్సులో పుట్టి ఆ ఆలోచన పెరిగి ఎలాగైనా సరే ఈ అమ్మాయిని నా సొంతం చేసుకోవాలనే దురుద్దేశంతో అతను ఆ మనసులో పుట్టిన ఆలోచనని తీసుకొని ఆ అమ్మాయిని చెడు చేశాడు, బలవంతం చేసి పాడు చేశాడు. అంటే ఆ అమ్మాయిని చెడు చేసేయాలా, ఆ అమ్మాయిని చెడు చేసేయాలా అనే ఆలోచన అతనికి మనసులో పుట్టి అమ్మాయిని చెడు చేయడం జరిగింది. అలాగే మీరు చూస్తే సంసోన్ అనే వ్యక్తి ఉన్నాడు. సంసోన్ అనే వ్యక్తి కూడా ఏ ఊరికి పోతే ఆ ఊరిలో ఏ అందమైన అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయితో ప్రేమ వ్యవహారాలు నడిపేవాడు. ఆ అమ్మాయితో ప్రేమ వ్యవహారాలు నడిపించి ఆ అమ్మాయితో కొంతకాలం ఎంజాయ్ చేసేవాడు. ఆ అమ్మాయితో పాప పనులు చేసేవాడు. తర్వాత వేరే ఊరికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని వదిలేసి అక్కడ ఇంకో అమ్మాయితో మళ్ళీ ప్రేమ వ్యవహారాలు చేసి ఇలాగా పాప పనులు చేస్తూ ఇలా గడిపేవాడు ఈ సంసోను. అంటే ఇతను కూడా ఏంటి, అలాగా అమ్మాయిలతో అబ్బాయిలతో చెడు పనులు చేయాలా, పాప పనులు చేయాలా అనే ఉద్దేశం వాళ్ళకి ఎక్కడ పుట్టింది? మనస్సులో పుట్టి ఆ పుట్టిన ఆలోచన విధంగా వాళ్ళు అలాగా ఆ చెడు పనులు చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. అమ్నోనేమో తన సొంత అన్న అయిన అబ్షాలోం చేతే చంపబడ్డాడు. ఈ సంసోనేమో ఆ శత్రువుల చేతికి చిక్కబడి కళ్ళు పీకించబడి చెరసాల్లో వేసి ఆ దాగోని గుడిలో ఆ రాళ్ళ కింద పడితే పచ్చడి చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు. ఎవరు? వీళ్ళకి ఆలోచన పుట్టింది ఏమని, మేము పాపం చేయాలా, చెడు పనులు చేయాలా అనే ఆలోచన పుట్టి మనసులో పుట్టింది. ఆ ఆలోచనలు ఎప్పుడైతే వాళ్ళ మనసులో పుట్టిన ఆలోచన ప్రకారం వాళ్ళు ఎప్పుడైతే చేశారో అప్పుడు వాళ్ళ జీవితం అంత భయంకరంగా ముగించబడింది. జోసెఫ్ని చూసుకోండి, యోసేపు కూడా ఇలాంటి అవకాశం వచ్చింది. ఏంటి, ఒక అమ్మాయిని ఆ అమ్మాయి తన దగ్గరకు వచ్చి నాతో కలిసి పాపం చేయి అని యోసేపు దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి అడిగింది. ఆ అమ్మాయి వస్తే అప్పుడు యోసేపు ఏమంటాడు హృదయంలో, అమ్మో నేను దేవునికి భయపడేవాడిని, నేను ఇలాగ పాపం ఎలాగో చేయగలను, అమ్మో నేను నా దేవునికి భయపడతానని చెప్పేసి ఆ అమ్మాయితో పాపం చేసే అవకాశం వచ్చినా తన హృదయంలో ఏమనుకున్నాడు, ఇలాంటి పాపిష్టి పనులు నేను చేయకూడదు అనే ఆలోచన అతనికి వచ్చింది. కాబట్టి అలాంటి పాపం చేయకుండా అమ్మాయి నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఎప్పుడైతే ఆ పాపం చేయకూడదనే ఆలోచన అతను, ఆ చెడు పనులు చేయకూడదనే ఆలోచన
అతని జీవితంలోకి వచ్చి తప్పించుకొని పారిపోయాడో ఏమయ్యాడు? బానిసగా వచ్చిన ఆ యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజు అయినాడు, ప్రపంచానికి అన్నం పెట్టిన అన్నదాత అయినాడు. అంటే ఈ దురాలోచనలు, అంటే ఇతరులను చెడు చేయాలా, ఇతరులను పాడు చేయాలా అనే ఆలోచనలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కుటుంబాలు కానీ వ్యక్తిగత జీవితాలు కానీ ఇరుగు పొరుగు వాళ్ళని చెడు చేయాలనే ఆలోచనలు ఒకవేళ మనసులో నుంచి పుడితే, ఆ ఆలోచనలు పుట్టి వాళ్ళని చెడు చేయడమే కాకుండా మన జీవితాలను కూడా చెడు చేసుకుంటాం. అలా కాకుండా ఆ ఇతరులను చెడు చేసే ఆలోచనలు వచ్చినప్పుడు అమ్మో ఇలా మనం చేయకూడదు, దేవునికి భయపడి అమ్మో ఇలాగ మనము చేయకూడదు, ఇది దేవునికి వ్యతిరేకమైంది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనం ఏం చేస్తాం? ఇతరుల జీవితాలను చెడు చేయము. ఎప్పుడైతే ఇతరుల జీవితాలను చెడు చేయమో దేవుడు మనల్ని యోసేపులో గొప్ప స్థానంలో నిలబెడతాడు. మొట్టమొదటిగా ఏంటి? ఇతరుల జీవితాలకి చెడు చేసే అలాంటి విషయంలో నీ ఆలోచన, నీ మనసులో ఆలోచన ఎలా ఉంది? మొట్టమొదటిగా అర్థమైందా? ఇతరులను చెడు చేయాలనే ఆలోచన విషయంలో నీ మనస్సులో ఆలోచన ఏ విధంగా ఉంది? వాళ్ళని చెడు చేస్తున్నావా, లేకపోతే దేవునికి భయపడి అలాంటి చెడు చేసే ఆ విషయం నుంచి నువ్వు దూరంగా అడుగుతున్నావా? మనం ఆలోచించుకోవాలి. రెండోది నరహత్యలు. ఏంది? నరహత్యలు అంటే ఇతరులకు కీడు చేసే స్వభావం, ఇతరులకి కీడు చేసే స్వభావం. మొట్టమొదటిగా ఇతరులు చెడు చేసే దాని గురించి చెప్పుకున్నాం. అమ్మాయిలు అబ్బాయిలు ఎగ్జాంపుల్ చూసుకున్నాం. చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు ఈ ప్రేమ వ్యవహారంలో తమ హృదయాల్లో పుట్టే ఒక అమ్మాయిని అబ్బాయిని చూసి ఈ అమ్మాయి బాగుంది, ఈ అబ్బాయి బాగుంది అని చెప్పేసి ఆ మోహ ప్రేమలో, ఆ కామ ప్రేమలో, శరీర కోరికలు తీర్చుకోవాలని ప్రేమలో వాళ్ళ హృదయంలో ఆలోచన పుట్టే చాలామంది జీవితాలను చెడు చేసుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు. ఆ చెడు ఆలోచన పుట్టి కొంతమంది దేవునికి భయపడి విశ్వాసుడు అమ్మో దేవునికి వ్యతిరేకమైంది, ఇలాంటి ప్రేమ వ్యవహారాల జోలికి పోకూడదని చెప్పేసి వాళ్ళ జీవితాలని దేవునికి భయపడి అలాంటి పాపిష్టి ప్రేమ వ్యవహారాల్లో పడకుండా తమ శరీరాన్ని అపవిత్రపరచకుండా కాపాడుకుంటున్నారు. చాలామంది కూడా ఇతరులని చెడు చేసే అక్రమ సంబంధాలు పెట్టుకునే వాటి కానీ అలాంటివి వస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా దేవుని ఆజ్ఞకి భయపడి కొందరు ఆ పాపిష్టి పనుల్లో పడకుండా తమ జీవితాన్ని కాపాడుకుంటున్నారు. కొందరు తమ హృదయ ఆలోచనల ప్రకారం అక్రమ సంబంధాలు పెట్టుకొని చెడిపోతున్నారు. రెండోది అంటే నరహత్యలు. ఏంటి? నరహత్యలు అంటే చంపేయడం అని. నరహత్య ఏంటంటే వేరే వ్యక్తిని చంపడం అని. మన భాషలో చెప్పాలంటే ఇతరులకు కీడు చేసే విషయంలో నీ హృదయం ఎలా ఆలోచిస్తుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఇతరులకి కీడు చేసే అవకాశం మనకు వచ్చినప్పుడు, ఇతరులకి కీడు చేసే ఆ సందర్భం మనకు వచ్చినప్పుడు, మన చేతిలో వచ్చినప్పుడు మన హృదయం ఎలాగ ఆలోచిస్తుందో అనేది మనం ఆలోచించుకోవాలి. ఒక వచనాన్ని చూపిస్తాను దానికి రెఫరెన్స్గా. చూడండి, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటి ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది అంటే సౌలు గురించి రాయబడింది. ఎవరి గురించి? సౌలు దావీదుకు సంబంధించి సంఘటన ఇక్కడ రాయబడింది. ఇక్కడ అంటే సౌలు ఎవరంటే ఇజ్రాయెల్కి మొట్టమొదటి రాజు. యేసు ప్రభు సౌలుని రాజుగా మొట్టమొదటి రాజుగా చేస్తాడు. కానీ ఈ సౌలు దేవుని విషయంలో దేవుని చెప్పినట్లు వినలేదని చెప్పేసి ఏం చేస్తుంటే సౌలును తీసేసి దావీదును దేవుడు ఇజ్రాయెల్ రాజు మీదుగా చేయాలని అనుకుంటాడు. ఈ విషయం సౌలుకు తెలుస్తుంది. ఏమని? దేవుడు నన్ను కాదని దావీదును రాజుగా చేయాలనుకుంటున్నాడు అని అనుకొని సౌలు తన మనసులో ఏమనుకుంటాడంటే ఎలాగైనా సరే దావీదుని చంపేయాలి, ఎలాగైనా సరే దావీదును చంపారు. ఎందుకు? దావీదు బ్రతుకుంటే నాకు ఈ సింహాసనం రాదు, ఖచ్చితంగా దావీదుని చంపేస్తేనే నేను రాజుగా ఉంటాను. దావీదు బతుకుంటే ఖచ్చితంగా దేవుడు నన్ను తీసేసి దావీదుని రాజుగా చేస్తాడు అని తన మనస్సులో అనుకొని ఏం చేస్తున్నాడంట? దావీదును చంపడానికి తన మనస్సులో ఆలోచించుకొని దావీదు వస్తుంటే ఇంట్లో అక్కడ ఉంటే ఈట అంటే మనకి బాగా చెప్పంటే బల్లెం గడ్డపార అంటారు కదా, ఆ గడ్డపార తీసుకొని ఇసిరేసాడంట దావీదుకి. ఎందుకు? చంపేయడానికి. అంటే ఇతనికి కీడు చేసే అవకాశం ఇతనికి వచ్చినప్పుడు ఇతని హృదయం ఎలా ఆలోచించింది? ఎలాగైనా సరే ఆ కీడు అతను నేను చేయాలా, ఎలాగైనా సరే ఆ కీడు అతను చేసి అతనికి నేను నష్టాన్ని కలిగించాలా, ఆ కీడు అతని మీదకి రావాలా, అతని మీద బాధ పెట్టాలా, అతను ఏడవాలా, అతను నష్టపోవాలా అనే ఆలోచన
ఈ దావీదు హృదయంలో పుట్టింది. ఎప్పుడైతే ఆ కీడు చేయాలనే ఆలోచన దావీదు హృదయంలో పుట్టిందో ఆ కీడు చేయాలని చెప్పేసి అలాగా చేశాడు. చేస్తే ఆ తర్వాత ఏం చేస్తుంటే దేవుడు ఆ కీడు నుంచి దావీదుని తప్పించాడు. కానీ ఈ సౌలు పరిస్థితి ఏమైంది? ఏ సౌలు అయితే దావీదును గోడతో బల్లెంకేసి బీచి చంపేస్తాను అనుకున్నాడో అదే సౌలు ఎలాగ చంపబడ్డాడంటే తన శత్రువుల చేత తల తెగబడి అతను మొండెము ఆ గోడకేసి బిగించి కొట్టారంట అదే బల్లెంతో. ఇతను ఏమనుకున్నాడు? నేను అలాగ దావీదును చంపాలా, అలాగ బల్లెం విసిరి ఆ కీడు చేత అట్లా అతను చంపేయాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఏ కీడైతే చేయాలనుకున్నాడో అదే కీడు సౌలు మీదకి రప్పించి తన తల నరకబడి, సౌలే కాదు సౌలు కుటుంబం కూడా చంపబడింది. అతను అనుకున్న ఆ కీడు ఫలితంగా అతని కుటుంబం మీద కూడా శిక్ష వచ్చింది. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ చంపబడ్డారు. తన సౌలు యొక్క కుమారులు అందరూ చంపబడ్డారు. ఈ సౌలు తల కూడా నరకబడి ఆ బల్లెంతో ఆ బెతస్సు పట్టణ గోడకి ఆ బల్లెంతో గుచ్చేశారంట. అంటే కీడు చేయాలనే ఆలోచన నీ హృదయంలో వచ్చి నువ్వు కానీ ఇతరులకు కానీ కీడు చేయాలని నువ్వు అలా చేస్తే దేవుడు ఆ కీడును నీ మీదకే రప్పిస్తాడు. కాబట్టి ఇతరులకి కీడు చేయాలనే ఆలోచన నీకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కీడు మనం చేస్తున్నామా చేయకుండా ఆడుతున్నామని చూద్దాం. ఇదే దావీదికి ఇప్పుడు సౌలు ఏం చేశాడు? దావీదును చంపాలనుకున్నాడు కదా. ఇలా దావీదును చంపాలనుకున్న విషయము దావీదు కూడా తెలుసు. ఎందుకంటే ఆ తర్వాత దావీదును తరుముతాడు, చంపాలని ఎంతగానో తరుముతాడు దావీదుని, ఎలాగైనా చంపేయాలని చెప్పేసి. ఇలాగ సౌలు నన్ను చంపడానికి తిరుగుతున్నాడనే విషయము దావీదు తెలిసి పారిపోతాడు. తాడు దొరకకుండా కొండల్లో, గుట్టల్లో, వాగుల్లో అలాగా పారిపోతుంటాడు. ఒకానొక సమయంలో ఏం జరుగుతుందంటే చూడండి, అది చదివిస్తాం మీకు. అదే మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం 24:1 నుంచి నేను చదువుతా చూడండి. సౌలు ఫిలిస్తీన్లు తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని కొండ మేకలకు వాసములకు శిలాపర్వతం మీద దావీదును అతని జనులను వెతుకుటకై బయలుదేరను. ఆ మార్గంలో ఉన్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖాన్ని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోప భాగంలో ఉండిరి గనుక దావీదు జనులు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతనని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలుకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రము తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి అతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువును నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపనని తన జనులతో చెప్పాను. ఇక్కడ ఏం జరిగిందంటే సౌలు దావీదుని చంపాలని దావీదుని తరుముతున్నాడు. సౌలు నుంచి తప్పించుకోవాలని దావీదు కొండల్లో, గుట్టల్లో, లోయల్లో తిరుగుతూ వెళ్తున్నాడు తన జనసమూహంతో. ఒకసారి ఏం జరిగిందంటే సౌలు దావీదు ఆ కొండ ప్రాంతంలో ఉన్నాడని చెప్పేసి సౌలుకి వర్తమానం వచ్చింది. సౌలు ఎవరు? రాజు కాబట్టి ఈయన సైన్యాన్ని అంతా వేసుకొని పోయినాడు దావీదుని అక్కడ పోయి చంపేయాలని. అక్కడ పోతే దావీదు ఆ కొండలో కనిపించకపోతే ఈ సౌలు గారికి బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్ వస్తే అక్కడ ఒక గుహ ఉంటే బాత్రూమ్ కోసం అక్కడికి వెళ్తే ఆ గుహలో ఎవరు? సౌలు ఉన్నాడు. సౌలు ఆ గుహలో ఉన్నట్టు ఆ పక్కనే దావీదు ఉన్నాడు. దావీదు అతని జనము ఉన్నారు. ఆ సౌలు ఆ గుహలోకి పోతున్నట్లు దావీదు యొక్క జనులు చూశారు, ఒంటరిగా పోతున్నట్టు. అప్పుడు ఈ జనులు దావీదు ఏం చెప్తున్నట్టే, ఎదుగో చూడు, నీ శత్రువు, నేను చంపాలనుకుంటున్న శత్రువు ఇప్పుడు ఒంటరిగా ఆ గుహలోకి పోయినాడు. ఇది దేవుడే నీకు ఇచ్చాడు. అతను నేను చంపాలనుకుంటున్నాడు కదా, అతన్ని చంపేసేలాగా, నువ్వే చంపేసేలాగా ఒంటరిగా దేవుడిని నిన్ను అక్కడ అతన్ని ఇక్కడికి పంపించినాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ శత్రువుని చంపే. నువ్వు అతని శత్రువుని చంపేస్తే నీకు ఇక ఏ ఇబ్బంది ఉండదు, అతని పీడ పోతుంది, అప్పుడు నువ్వు హాయిగా ప్రశాంతంగా బతకచ్చు అని దావీదుతో ఈ జనులు చెప్తే దావీదు తన మనసులో అనుకుంటున్నాడంట, అమ్మో ఇతను దేవుని చేత అభిషేకించబడిన వాడు కదా, దేవుని చేత మొట్టమొదటిగా నియమించబడిన రాజు కదా, పాస్టర్ చేత తైలం పోసి అభిషేకించబడిన వాడు కదా, ఇలాంటి వ్యక్తికి
దేవుడి చేత నియమింపబడిన వ్యక్తికి నేను ఎలాగ కీడు చేయగలను? అమ్మో, నేను అస్సలు ఇలాంటి కీడు చేయను, ఇతడికి నేను అలాంటి హాని నేను చేయను అని చెప్పేసి తన హృదయంలో తీర్మానించుకుని తన జనులు అందరితో చెప్తానంట. తన జనులు అంటారంట, నువ్వు కాకపోతే చెప్పు, నేను చంపేస్తా పోయి అంటే, వద్దు, అతడు దేవుని చేత అభిషేకించబడ్డాడు కాబట్టి అతను మనం కీడు చేయకూడదని చెప్తాడంట దావీదు. నేనేం చెప్పాలనుకున్నానంటే, ఈ దావీదుకి తన శత్రువు దొరికినాడు. ఆ శత్రువుకి కీడు చేసే అవకాశం కూడా దావీదుకి వచ్చింది. శత్రువు దొరికినాడు. తనని ఇబ్బంది పెట్టినా, తన బాధ పెట్టినా, తన దుఃఖ పెట్టినా, తన కన్నీరు పెట్టినా ఆ శత్రువు తన చేతికి దొరికినాడు. అతన్ని ఇబ్బంది పెట్టే, అతను బాధ పెట్టే, అతను కన్నీరు పెట్టే, అతని దుఃఖాన్ని పెట్టే, అతను నష్టపరిచే, అతను కీడు చేసే ఆ పని ఇతని చేతిలో ఉందా లేదా? అలా ఉన్నా సరే తన హృదయం ఏమనుకుంటున్నాడు? నేను కీడు చేయకూడదు. ఆ వ్యక్తికి, నా శత్రువుకి, అతను నాకు కీడు చేసినా, నన్ను తొక్కబెట్టినా, నాకు నష్టపెట్టినా, నన్ను బాధ పెట్టినా, నన్ను ఇబ్బంది పెట్టినా, నేను మాత్రము అతన్ని ఆ కీడు చేయను, అలాగ నేను తొక్కపెట్టను, బాధ పెట్టను, కన్నీరు పెట్టను, నష్టపరచని చెప్పేసి తన మనసులో అనుకున్నాడంట. తన మనసులో అనుకొని అలా కీడు చేయకుండా ఆపాడు. కీడు చేయకుండా ఎప్పుడైతే ఆపాడో, ఏ శత్రువు అయితే దావీదును చంపాలని చూశాడో అదే శత్రువు ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. 24:17 నుంచి నేను చదువుతా చూడండి. 16-17. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదు నాయన, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తుంది గనుక నీవు నాకంటే నీతిపరుడు. ఒకనికి తన శత్రువు దొరకిన ఎడల మేలు చేసి పంపివేయిన ఈ దినమున నీవు నాకు చేసిన పని బట్టి యెహోవా నీకు ప్రతిగా మేలు చేయునుగాక. నిశ్చయముగా నీవు రాజు వగుదువనియు ఇజ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడియు నాకు తెలియను. ఎప్పుడైతే శత్రువుకి కీడు చేసే అవకాశం వచ్చినా సరే, నష్టం చేసే అవకాశం వచ్చినా సరే, తన మనస్సులో అమ్మో నేను దేవుని బిడ్డని, ఇలాగా ఇతరులకి కీడు చేయను, నా శత్రువు అయినా సరే నేను కీడు చేయను, మేలే చేస్తాను. ఎప్పుడైతే దావీదు అనుకున్నాడో, ఏ శత్రువు అయితే చంపాలని చూసినాడో అదే శత్రువు, ఏ శత్రువు అయితే కీడు చేయాలని చూసాడో అదే శత్రువు పలుకుతున్నాడంట, నీలాంటి వాడు దావీదు, నీలాంటి వాడు అసలు ఎవ్వరూ ఉండరయ్యా. నీ శత్రువు నీ చేతికి దొరికితే కూడా నువ్వు కీడు చేయకుండా, నీకు కీడు చేసే అవకాశం ఉన్నా కూడా నువ్వు కీడు చేయకుండా ఇంత మంచిగా మేలు చేసావే, ఇంత గొప్పగా ఆదుకున్నావే, నీలాంటి వాడు ఎవరున్నాడు? కాబట్టి నువ్వే నా తర్వాత రాజు అయిపోతావు, నీ రాజ్యము నిరంతరం స్థిరపరచబడుతుందని చెప్పేశాడంట. ఆ తర్వాత దావీదు రాజు అవుతాడు, దావీదు స్థిరంగా నిలబడతాడు. ఆ దావీదు నుంచి వచ్చిన వాళ్ళే యేసుప్రభు వారు. యేసుప్రభు రాజ్యం ఎప్పటికీ స్థిరంగా నిలబడింది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను, రెండేదిగా ఇతరులకు కీడు చేయాలనే ఆలోచన మన హృదయంలో పుట్టినప్పుడు మనం ఏ విధంగా దాన్ని తీసుకుంటున్నాం. సౌలేమో ఆ కీడు చేయాలని చేసి తన జీవితాన్ని భయంకరమైన పాలు చేసుకున్నాడు కీడు చేసి. దావీదుకేమో తన శత్రువు తన చేతికి దొరికినా సరే, కీడు చేసే అవకాశం ఉన్నా సరే, ఆ శత్రువు కీడు చేయకుండా మేలే చేశాడు, మంచే చేశాడు, ఆ కీడు చేయలా. కాబట్టే దావీదు గొప్ప రాజు అయినాడు, అతని సింహాసనం నిరంతరం స్థిరపరచబడింది. మనం కూడా ఇతరులకు కీడు చేసే అవకాశం వచ్చినప్పుడు, వాళ్ళు మన శత్రువులు కావచ్చు, మనం బాధ పెట్టిన వాళ్ళు కావచ్చు, మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళు కావచ్చు, అలా శత్రువులకు కీడు చేసే అవకాశం వచ్చినప్పుడు మనం ఎలాగా ఆ విషయంలో ప్రవర్తిస్తున్నాం? మనం కూడా వాళ్ళకి కీడు చేస్తున్నామా, లేకపోతే కీడు చేయకుండా వాళ్ళకి మేలే సహాయమే చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఇంకొక విషయం, మూడో విషయం ఏంటంటే మద్యపానం. ఏంటి? మద్యపానం, మందు తాగే విషయంలో మనం బైబిల్లో చూసుకుంటే ఈ లోతు ఉన్నాడు కదా, లోతు ఏం చేశాడు? ఆ మందు తన కుమార్తెలు ఇచ్చినప్పుడు ఏం చేశాడు? తన మనసులో మందు తాగాలనే ఉద్దేశంతో మందు తాగేసినాడు. ఎప్పుడైతే మందు తాగేసిన తర్వాత ఏమైంది? తన సొంత కుమార్తెలతోనే పాపం చేసి, భయంకరమైన పాపం చేసి, ఆ కుమార్తెలు పెట్టిన పిల్లలు వ్యభిచారులాగా, తిరుగుబాటులాగా మార్చబడ్డారు. చాలామంది బైబిల్లో ఆ మద్యపానం తాగాలనే ఆశ చేత ఆ మనసులో ఆ కోరిక పుట్టి ఆ మందు తాగి ఎంతోమంది భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్టు మనం చూస్తాం.
లోతు కావచ్చు, లేకపోతే ఈ నోహ కుటుంబంలో షేము హాము ఉంటారు కదా, ఈ నోహ కుటుంబంలో కావచ్చు, లేకపోతే తర్వాత సొలొమోను కావచ్చు, లేకపోతే నెబుకద్నెజర్ రాజు కావచ్చు. వీళ్ళందరూ ఏంటంటే మద్యపానాన్ని ఆశించి, మందు తాగడాన్ని ఆశించి తమ జీవితాలని భయంకరమైన పరిస్థితుల్లోకి, తమ కుటుంబ జీవితాన్ని భయంకరమైన ఆ భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టేసినట్లు మనం చూస్తాము. ఒక కూతురు తన సొంత తండ్రితో వ్యభిచారం చేసినట్లు ఎక్కడ మనము చూడాలంటే భయంకరమైన పాపం జరిగిన కారణం ఏంటంటే అతని హృదయంలో మందు తాగాలనే ఆలోచన పుట్టింది. సొలొమోను కూడా ఆ మద్యం తాగి, ఆ మద్యం యొక్క ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో రాస్తాడు సామెతల్లో. కొట్టినా దెబ్బలు తగలవు, ఎవరు నిందిస్తున్నా దెబ్బలు తగలవు, ఓడ కొయ్య మీద పడుకున్నట్టు ఉంటామని మద్యం గురించి రాస్తాడు. అది తాగితే ఆ పరిస్థితి భయంకరమైన పరిస్థితులు ఎలాగ ఉంటాయో అని రాస్తాడు. వీళ్ళందరికీ ఇలాగ ఎందుకు జరిగిందంటే కారణం ఏంటంటే వాళ్ళు మనసులో పుట్టింది మద్యం తాగాలనే ఆలోచన పుట్టి ఆ మందు తాగి వాళ్ళ జీవితాన్ని చెడు చేసుకున్నారు. ఇదే అవకాశము దానియేలుకు కూడా వచ్చింది. ఆ మందు తాగే అవకాశము, ఆ విగ్రహాలకు పెట్టినట్టు తినే అవకాశము దానియేలుకు కూడా వచ్చింది. ఆ విగ్రహాలు పెట్టిన ఆ ప్రసాదాలు తినే అవకాశము, ఆ మద్యపానం తాగే అవకాశం దానియేలుకు వస్తే దానియేలు ఏమంటాడంటే చూడండి, అది చదివిస్తాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించి భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తనని తాను కొనకూడదని దానియేలు ఉద్దేశించి, అంటే ఆ మందు తాగే అవకాశము, అపవిత్రమైన వాటిని తినే అవకాశము, ఆ ప్రసాదాలు తినే అవకాశము ఇతనికి వచ్చినప్పుడు, ఇతని చేతిలో ఉన్నప్పుడు ఇతని మనసులో అనుకుంటున్నట్టు, అమ్మో ఇవి తింటే, ఇవి తాగితే నా జీవితం అపవిత్రం అయిపోతుంది, కాబట్టి ఇలాంటివి నేను తినను, తాగను అని చెప్పేసి వాటిని పక్కన పెట్టేసాడంట. ఎప్పుడైతే ఆ అపవిత్రమైనటివి, ఆ మద్యపానం కావచ్చు, ఆ విగ్రహాలు పెట్టిన వాటి కావచ్చు, ఎప్పుడైతే నేను తినకూడదు, తాగకూడదు అనేసి ఆ ఉద్దేశంతో ఎప్పుడైతే వాటిని రిజెక్ట్ చేశాడో దానియేలు ఏమైపోయాడు? చెరసాలలో ఖైదీలాగా వచ్చిన ఒక వ్యక్తి ఆ దేశాన్ని, బబులోను సామ్రాజ్యాన్నే పరిపాలించే ప్రధానమంత్రి అయిపోయినాడు. 3 రాజులు చచ్చిపోతే 3 రాజుల దగ్గర ఇతను ప్రధానమంత్రి కాన్నాడు. రాజులు చచ్చిపోయినాడు కానీ ఇతను మాత్రము ప్రధానమంత్రిగా నిలబడ్డాడు. అంటే నేనేం చెప్తానంటే కొన్ని దేవుడు తినద్దన్నవి, తాగద్దన్నవి మన జీవితంలోకి వచ్చినప్పుడు మన హృదయంలోని ఆలోచన ఎలాగుంది? వాటిని మనం తింటున్నామా, త్రాగుతున్నామా, లేకపోతే దేవునికి భయపడి వాటిని తినకుండా తాగకుండా పక్కన పెట్టేస్తున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. అయిపోయింది. నెక్స్ట్ నరహత్యలు అయిపోయింది, వ్యభిచారం అయిపోయింది, ఇతరులు కీడు చేసే. నెక్స్ట్ ఏం చెప్పారు యేసు ప్రభు? దొంగతనంలో ఏంటి? దొంగతనం చేయాలనే ఆలోచన కూడా ఎక్కడి నుంచి పుడుతుంది? హృదయంలో నుంచి పుడుతుంది. అలాగే దొంగతనంలో చేయాలి, లేకపోతే వేరొకరిని మోసం చేయాలా, వేరొకరిది లాక్కోవాలా, వేరొకరిది మనం సొంతం చేసుకోవాలా అనే ఆలోచనలు వచ్చినప్పుడు నీ హృదయం ఎలాగా ఉందో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. దొంగతనం చేయాలనే ఆలోచన నీకు వచ్చినప్పుడు, లేదంటే ఇతరులవి ఏమన్నా ఆశించి వాళ్ళ దగ్గర ఉండేటివి మనం లాక్కోవాలా, ఇతరులని మనం సంపాదించుకోవాలా, ఇతరులని మనం మోసం చేయాలా అనే ఆలోచన నీకు వచ్చినప్పుడు నీ హృదయం ఎలాగా ప్రవర్తిస్తుందో నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు ఒకవేళ ఇతరులు నీ సొంతం చేసుకునే ఆ అవకాశం వచ్చినప్పుడు నువ్వు నీ హృదయం ఆలోచన ప్రకారం విని ఆ దొంగతనం చేసో, లేకపోతే మోసం చేసో, కుట్ర చేసో, కుతంత్రం చేసో ఆ ఇతరుల దగ్గర ఉండేది కానీ నువ్వు కానీ లాక్కుంటే నీ జీవితం చాలా చాలా భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతుంది. దావీదు గారు ఉన్నారు. దావీదు గారు బత్షెబాతో పాపం చేస్తారు. ఎప్పుడైతే బత్షెబాతో పాపం చేస్తారో ఆ బత్షెబాతో పాపం చేసిన తర్వాత ఆ అమ్మాయి గర్భవతి అవుతుంది. ఈ విషయం తన భర్తకు తెలియకూడదని చెప్పేసి అతను చంపేయాలని చెప్పేసి ఏదేదో కుట్రలు చేస్తాడు దావీదు గారు. ఏదేదో మోసపూరితమైన కుట్రలు చేస్తాడు. ఎలాగైనా సరే ఈ విషయం బయటకు రాకూడదు అనే విషయంలో ఏదేదో కుట్రలు చేస్తాడు. చివరికి అతను చంపించేస్తాడు. ఎప్పుడైతే అతను చంపించేస్తాడో ఆ తర్వాత ఏం జరుగుతుందంటే యేసు ప్రభు దావీదుకి పుట్టిన ఆ మొదటి బిడ్డని చంపేస్తాడు.
ఆ బిడ్డ బతకాలని చెప్పేసి దావీదు దేవుడి దగ్గరికి ఎంతో ప్రార్థన చేస్తాడు, కన్నీటితో ప్రార్థన చేస్తాడు, ఉపవాసంతో ప్రార్థన చేస్తాడు. అయినా సరే దేవుడు కనికరించడు, చంపి పారేస్తాడు. ఎంతగా ఏడ్చినా, ఎంతగా కన్నీరు కార్చినా, ఎంతగా ఉపవాసం ఉన్నా సరే దేవుడు ఆ బిడ్డని చంపేస్తాడు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇతరులది మనం సొంతం చేసుకోవాలా, ఇతరులది మనం తీసుకోవాలా. ఆ దొంగతనం చేత కావచ్చు, మోసం చేత కావచ్చు, కుట్ర చేత కావచ్చు, ఇతరులు మనం సొంతం చేసుకోవాలా అనే ఆలోచన వచ్చినప్పుడు నీ హృదయం ఎలాగ ఆలోచిస్తుందో మనం పరీక్షించుకోవాలి. అలా మనం దొంగతనం చేసావు, లేకపోతే మోసం చేసావు, కుట్ర చేసావు, వాళ్ళకి సంబంధించింది కానీ మనము లాక్కుంటే పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటుంది. బైబిల్లో ఒక అతను ఉంటాడు. అతను అంటే నాబాను, ఆహాబు, ఎవరంటే ఆహాజ్ అనే రాజు ఉంటాడు. ఆహాజ్ అనే రాజు నాబాలు అనే వ్యక్తికి ద్రాక్ష తోట ఉంటుంది. ఆ నాబాను అనే వ్యక్తికి ద్రాక్ష తోటని ఈ రాజు, ఆహాజ్ అనే రాజు ఆశించి ఎలాగైనా సరే ఈ ద్రాక్ష తోట నేను సంపాదించుకోవాలా అని అనుకుంటాడు. అయితే ఇతను ఆ ద్రాక్ష తోట అతనికి ఇవ్వడానికి ఇష్టపడని చెప్పేసి ఈ రాజు ఏం చేస్తుంటే బాధతో దుఃఖంతో ఇంటికి వస్తాడు. బాధతో దుఃఖంతో ఇంటికి వస్తే రాణి ఉంటుంది కదా, రాజు భార్య, అతను చూసి నువ్వు రాజు అయ్యిండి వాడు నాబాను ద్రాక్ష తోట ఇవ్వాలని చెప్పేసి నువ్వు ఏడుస్తాడు ఆడవాళ్ళలాగా, నువ్వు మోసం చేసి ఆయన చంపేయి మోసం చేసి దాన్ని లాక్కుండే, ఆ ద్రాక్ష తోట లాక్కుండే, నీకు అసాధ్యమైంది ఏముంది అని చెప్పేసి ఈ యెజబెల్ అనేమి ఏం చేస్తుందంటే, అంటే రాజుభార్య ఏం చేస్తుందంటే మోసం చేసి ఆ నాబాన్ని చంపించేస్తుంది. ఆ నాబాన్ని చంపించేసి ఆ ద్రాక్ష తోటని మోసపూరితంగా లాక్కుండేస్తుంది. ఎప్పుడైతే ఇలాగ మోసపూరితంగా ఆ ద్రాక్ష తోటను లాక్కుండేస్తుందో ఆ తర్వాత కాలక్రమంలో ఏం జరుగుతుందంటే యేసుప్రభు ఏం చేస్తాడంటే ఇతన్ని ఆహాజును యుద్ధంలో చంపించేస్తాడు. ఎవరైతే ప్రేరేపించారో అలాగ మోసం చేసి అతన్ని ద్రాక్ష తోటని తీసుకుండేసేలాగా ఆ యెజబెల్ ప్రేరేపిస్తుంది కదా, ఆ యెజబెల్ పరిస్థితి ఏమవుతుందంటే, యెజబెల్ 3వ అంతస్తులో ఉంటే ఆ యెజబెల్ ఆ లోపల ఉండేవారు బయటికి తోసేసి ఆ బిల్డింగ్ మీద పడి పచ్చలు మొక్కలు అయిపోయి కింద పడితే తల మొత్తం శరీరం అంతా పగిలిపోయిన దాన్ని గుర్రాలు తొక్కి చంపేసి ఆ చచ్చిపోయిన ఆ బాడీని కుక్కలు పీక్కొని తినేసినాయంట. యెజబెల్ని కుక్కలు మాంసం దొరికితే ఎలా అవుతుంటాయి అలాగా కుక్కలు పీక్కొని తినేసినాయంట ఆమె శరీరాన్ని. నేనేం చెప్పాలనుకున్నా అంటే, ఇతరులు కానీ నువ్వు మోసపూరితం చేసి మోసంగా కానీ లేకపోతే దొంగతనం చేసి కానీ లేకపోతే కుట్రలు చేసి కానీ నువ్వు కానీ ఆశిస్తే జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. అలా కాకుండా ఇతరులది సంపాదించుకునే మోసం చేసే కుట్ర చేసే లేకపోతే వేరే విధంగా సంపాదించుకునే అవకాశం నీ చేతిలో ఉన్నా సరే అది మోసం, అది దొంగతనం, అది మంది కాదు, అది అన్యాయము అని కానీ నువ్వు అనుకొని మనసులో అనుకొని అలా కానీ నువ్వు చేయకుండా ఉంటే నీ జీవితం గొప్ప ఉన్నతమైన స్థాయిలో, గొప్ప బలమైన స్థాయిలో ఉంటుంది. హల్లెలూయా. అంటే 4వదిగా నేను చెప్పాలనుకున్నాను అంటే, ఇతరులది ఏదైనా నీ సొంతం చేసుకునే అవకాశం నీకు వచ్చినప్పుడు నీ హృదయంలోని ఆలోచన ఏ విధంగా ఉంది అనేది నువ్వు ఆలోచించుకోవాలి. తర్వాత ఏమంటే అబద్ధ సాక్ష్యం అంటే అబద్ధాలు చెప్పడం. అబద్ధాలు చెప్పే ఆ విషయంలో నువ్వు ఎలాగా నీ మనసు ఎలాగ ఉండేదో అని నువ్వు ఆలోచించుకోవాలి. అననీయ సప్పీరా అనే వాళ్ళు ఉన్నారు, ఇద్దరు. అననీయ సప్పీరా గురించి మీకు తెలుసు. వాళ్ళు దేవుని సేవకి డబ్బులు ఇచ్చేస్తామని అనుకుంటారు భూమి అమ్మేసి, కానీ ఎక్కువ వచ్చింది, రేట్ వచ్చిందని చెప్పేసి కొంచెం దాచిపెట్టుకొని కొంచెం ఎత్తుకొని పోయి భర్త అక్కడికి ఇస్తాడు. దైవజనుడి దగ్గరికి పోయి పాస్టర్ పేతురు గారి దగ్గరికి పోయి చెప్తాడు. పేతురు అప్పుడే చెప్తాడు వెంటనే, ఇంతకే కొన్నారా అంటే, ఎంతకే కొన్నాం ప్రభు అంటాడు. అప్పుడు వెంటనే పేతురు అంటాడు, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడికి వ్యతిరేకంగా ఎందుకు అబద్ధం చెప్పావు అని చెప్పగానే వెంటనే అక్కడ అననీయ చచ్చిపోతాడు. సప్పీరా కూడా వస్తుంది. సప్పీరా కూడా సేమ్ అబద్ధం ఆడుతుంది సేవకుడి దగ్గర. ఎప్పుడైతే సేవకుడి దగ్గర అబద్ధం ఆడుతుందో ఇద్దరు అక్కడే చచ్చిపోతారు. అంటే వీళ్ళు మనసులో అనుకున్నారంట. అక్కడ రాయబడిన మాట అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో ఏమైనా ఉంటుందంటే చూడండి, అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో ఆ మాట చదివిస్తాను. చూడు, అననీయ అనే ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను.
భార్య ఎరుకనే వాడి దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదం యొద్ద పెట్టాడు. అంటే వాళ్ళు మనసులో అనుకున్నారు ఇలా కొంచెం చేద్దామని చెప్పేసి అనుకొని అక్కడ పోయి ఏం చేస్తున్నారు, అబద్ధం చెప్పారు. ఎప్పుడైతే అబద్ధం చెప్పారో ఏమైంది పరిస్థితి, భయంకరంగా వాళ్ళు చంపబడ్డారు. అంటే అబద్ధాలు చెప్పే ఆ సందర్భం వచ్చినప్పుడు నీ హృదయంలోని ఆలోచన ఎలాగుందో నువ్వు ఆలోచించుకోవాలి. బిలామును కూడా ప్రోత్సహిస్తాడు బాలాకు, నువ్వు అబద్ధం చెప్పు, నువ్వు శపించు, నువ్వు అట్లా చేయి ఇట్లా చేయి, నీకు కావాలంటే డబ్బులు ఇస్తాను, నీకు కావాలంటే ఇల్లంతా పట్టే బంగారాన్ని ఇస్తాను, ఇంటి పట్టే బంగారాన్ని వెండిని నీకు కావాలంటే ఇచ్చేస్తాను, ఈ ఇల్లంతా పట్టే అంత బంగారాన్ని ఇస్తాను, నువ్వు వాళ్ళకి అబద్ధం మాట్లాడి చెప్పు, ఏమని చెప్పు కానీ శపించే అంటే బిలాం ఏమంటాడు, నువ్వు ఇంటి అంత పట్టే బంగారం ఇచ్చినా సరే నేను అబద్ధమాను, నేను అస్సలు అబద్ధమాను. యేసు ప్రభు ఏది చెప్తే అది చెప్తా, అంతే తప్ప నువ్వు బంగారం ఇచ్చినామని చెప్పేసి నువ్వు ఆస్తి చేసినామని చెప్పేసి నేను అబద్ధపు సాక్ష్యాలు నేను ఎట్టి పరిస్థితులను చెప్పనని చెప్పేసి తన మనసులో ఉద్దేశించుకుంటాడు. అందుకే బిలాము అంత గొప్ప ప్రవక్త అయినాడంట, అంత గొప్ప వ్యక్తి అయినాడు. ఆ బిలాము ఎవరిని ఆశ్రయిస్తాడో ఆశ్రయించబడతారంట, ఎవరు శపిస్తారో వాళ్ళు శపించబడతారంట. అంత గొప్పగా ఎట్లా మార్చమన్నాడంటే, నువ్వు ఇంటిడంత బంగారం ఇచ్చినా సరే నేను అబద్ధం చెప్పను నువ్వు అని అతను అనుకుంటాడు. అంటే అబద్ధం చెప్పడానికి మనకు అవకాశం వచ్చినా, ఇతరుల ప్రేరేపణ చేత కానీ లేకపోతే వాటి వలన వీటి వల్లనే అబద్ధం చెప్పే అవకాశం వచ్చినా సరే ఆ విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు అనేది ఆలోచించుకోవాలా. అననీయ సప్పీరులాగా అబద్ధాలు చెప్తే పరిస్థితి ఎంత భయంకరంగా మార్చబడిందో చూసాం. బిలాంలాగా అబద్ధం చెప్పకుండా నిలబడితే ఎలాగ మార్చబడిందో చూసాం. తర్వాత విగ్రహారాధనకు సంబంధించే విషయం, అక్కడ దేవదూషణ అంటే విగ్రహారాధనకు సంబంధించిన విషయంలో సౌలు ఇలాగ దావీదును చంపాలని ఇలా ప్లాన్లో ఉంటాడు. ప్లాన్లో ఉన్నప్పుడు సౌలుకు తెలిసిపోతుంది ఇంకా దేవుడు నన్ను రాజుగా తీసేయాలనుకున్నాడు అనే విషయం సౌలుకు తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత దేవుని ఆత్మ సౌలు నుంచి వెళ్ళిపోతుంది, శత్రువులు వస్తారు. శత్రువులు వచ్చినప్పుడు ఈ సౌలు ఏం చేస్తాడు, యేసు ప్రభు ప్రార్థన చేస్తే యేసు ప్రభు సౌలుతో మాట్లాడు, యేసు ప్రభు సౌలుతో మాట్లాడేదని చెప్పేసి ఈ సౌలు ఏం చేస్తాడంటే, యేసు ప్రభు నాతో మాట్లాడలేదు కదా, నేను శకునాలు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, మంత్రాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని తన హృదయంలో అనుకుంటాడు. అక్కడ రాయబడిన మాట, నేను శకునాలు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మంత్రాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రకరకాల పూజలు పునస్కారాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సగినాలు అవి ఇవి చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను విషయాన్ని కనుక్కుంటాను అని చెప్పేసి ఏం చేశాడు, విగ్రహాలకు సంబంధించిన అన్యులకు సంబంధించిన వాటి దగ్గరికి పోయి ఆశ్రయించాడు ఈ సౌలు. ఎప్పుడైతే అలాగా దేవుడు మాట్లాడలేదు, ఈ సమస్య నుంచి ఎలాగైనా బయటపడాలనే ఉద్దేశంతో దేవుని కాదని ఆ మంత్రాలను తంత్రాలను ఆ శకునాలని ఆ శకునాలని ఆ వాస్తుల్ని ఆ శాస్త్రాలని వాటి కోసం ఎప్పుడైతే వెళ్ళాడో వెంటనే అక్కడ మాట్లాడుతున్న మాట, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి వీటి దగ్గరికి వచ్చావంట. దేవుడు ప్రవక్తే మాట్లాడతాడు, సమూయేలు అనే ప్రవక్త పాస్టర్ వచ్చి మాట్లాడతాడు, నువ్వు యేసు ప్రభువుని విడిచిపెట్టి ఇలాగ శకునాలను మంత్రాలను తంత్రాలను చేతబడులని లేకపోతే శకునాలని వీటిని చూడడానికి నువ్వు వచ్చావు కాబట్టి నీ పరిస్థితి చాలా భయంకరంగా మారిపోతుందని చెప్తే అప్పుడు ఆ సౌలు జీవితం శత్రువుల చేత దొరకబడి సౌలు చంపబడి కుటుంబం చంపబడి ఆ బేత్షెబా పట్టణం గోడకి బిగించబడుతుంది. అంటే నేనేం చెప్పాలనుకున్నా అంటే, దేవుని విడిచిపెట్టి ఏదో సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి దేవుడు మాట్లాడలేదని, దేవుడు తొందరగా సాల్వ్ చేయలేదని, ఈ సమస్య నుంచి తొందరగా బయటపడలేదని, దేవుడు చేస్తాడో చేయడనే ఉద్దేశంతో దేవుణ్ణి కాదని వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయిన సౌలు ఈ మంత్రాలు తంత్రాలు చేతపళ్ళు శకునాలు వాస్తులు అవి చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే పరిస్థితి చాలా భయంకరంగా మార్చబడుతుంది. కుటుంబం అనేక సమస్యలు పడుతుంది, కుటుంబానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది, కుటుంబమే అంతరించిపోయే భయంకరమైన పరిస్థితులు ఆ కుటుంబంలోకి వస్తాయి. ఇదే పరిస్థితి విగ్రహాలని పూజించే పరిస్థితి, విగ్రహాలని అనుసరించే పరిస్థితి శద్రక్ మేషక్ అబేద్నెగోకు కూడా వచ్చింది. మీరు నేను పెట్టించిన విగ్రహానికి మొక్కుతారా లేకపోతే అగ్నిగుండంలో వేసేద్దామా అంటే వాళ్ళు ఏమన్నారు, నువ్వు అగ్నిగుండంలో వేసి ఎక్కడైనా వేసుకో, మేము యేసు ప్రభువుని తప్ప ఇంకొక దగ్గరికి మేము పోం, ఇంకొక దాన్ని మేము మొక్కం అని ఈ శద్రక్ మేషక్ అబేద్నెగోలు నిశ్చయించుకున్నారు. ఎప్పుడైతే నిశ్చయించుకున్నారో అగ్నిగుండంలో ఏమన్నా కూడా కనీసం కాలిన వాసన కూడా రాలేదు కదా. అగ్నిగుండం నుంచి దేవుడే బయట కాపాడి అగ్నిగుండం వాళ్ళు ఏసీలో ఉన్నట్లు హాయిగా తిరిగేసి బయటకు వస్తే ఆ బబులోను ప్రపంచానికే పెద్ద మంత్రులు అయిపోయినారు, ఆ బబులోను సామ్రాజ్యానికి. నేనేం చెప్పాలనుకున్నాను అంటే, ఏదైనా సమస్య ఇబ్బంది వచ్చినప్పుడు
నీ సమస్య ఇబ్బంది తీరినప్పుడు అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, చాలామంది ఏం చేస్తారంటే మంత్రాల దగ్గరికి వెళ్దాం, తంత్రాల దగ్గరికి వెళ్దాం, ఆ స్వామి దగ్గరికి, ఈ స్వామి దగ్గరికి, ఈ సగ్నాల దగ్గరికి, వాటి దగ్గరికి, ఆ సగ్నాల దగ్గరికి, ఈ సగ్నాల దగ్గరికి, ఈ తాయెత్తులు కట్టుకుందాం, ఆ తాయెత్తులు కట్టుకుందాం, ఆ నిమ్మకాయలు పెట్టుకుందాం, ఈ నిమ్మకాయలు పెట్టుకుందాం, ఆ పరకలు పెట్టుకుందాం అనిగాన మన హృదయంలో ఆలోచన వచ్చి ఆ ప్రకారంగానే మనము ఆ విగ్రహానికి సంబంధించిన వాటిని కానీ అనుసరిస్తే మన పరిస్థితి మన కుటుంబ పరిస్థితి చాలా చాలా భయంకరంగా చాలా చాలా దారుణంగా మారిపోతుంది. అలా కాకుండా ఏం జరిగినా సరే మేము యేసు ప్రభుని నమ్ముతాం, ఆయన మా శ్రమను తీరుస్తాడు, మా కష్టాన్ని తీరుస్తాడు, మేము వేరే ఆ విగ్రహాలకు సంబంధించిన ఆ మంత్రాలు, తంత్రాలు, పూజలు, సగినాలు వాళ్ళ దగ్గర మేము పోమాన్నగా నువ్వు నిశ్చయించుకుంటే నీకు అగ్ని లాంటి శ్రమలు వచ్చినా సరే, భయంకరంగా నీ జీవితాన్ని కాల్చేసేలాంటి అంత భయంకరమైన శ్రమలు వచ్చినా సరే ఆ శ్రమను కనీసం నువ్వు టచ్ కూడా చేయలేవు. ఆ శ్రమలో నువ్వు హాయిగా ఉంటావు. ఆ శ్రమలో విడిపింపడమే కాకుండా నువ్వు గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు చేర్చబడతావు అని చెప్పేసి అక్కడ చెప్పబడుతుంది. ఇన్ని అంశములు బట్టి మన హృదయము ఇంకా చాలా చాలా ఉన్నాయి, కానీ టైం లేదు కాబట్టి నేను ముగించేస్తున్నా. ఇన్ని అంశములు బట్టి నీ హృదయం యొక్క ఆలోచన ఎలాగుందో నువ్వు ఆలోచించుకోవాలా. నీ హృదయం యొక్క ఆలోచన బట్టే నీ జీవితము మంచిగా ఉండాలా, చెడ్డగా ఉండాలనేది డిసైడ్ అవుతుంది. అక్కడేమో చెడు పనులు చేయాలా అనే ఆలోచన అమ్నోనుకు వచ్చి తన సహోదరిని చెడు పనులు చెడు చేసి పరిస్థితిని చాలా భయంకరంగా దారుణంగా చంపబడ్డాడు అమ్నోను. సంసను కూడా చెడు పనులు చేసి చాలా భయంకరంగా తన జీవితాన్ని ముగించినట్టు చూస్తున్నాం. కానీ జోసెఫ్ ఏమో అలాంటి చెడు పనులు చేసే అవకాశం వచ్చినా సరే, హృదయంలో ఆలోచన ఉన్నా సరే చేయకుండా తన హృదయంలో ఆ చెడు పనులు చేయకూడదు అనుకుని ఆ దేశాన్ని పరిపాలించే రాజు అయ్యాడు. రెండవదిగా కీడు చేసే ఆలోచన వచ్చినప్పుడు సౌలేమో కీడు చేసి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. దావీదేమో ఆ కీడు చేసే అవకాశం వచ్చినా సరే తన హృదయంలో కీడు చేయకూడదనే ఆలోచన చేత కీడు చేయకుండా మాని మేలు చేయడం వల్ల గొప్పగా మార్చిపడ్డాడు. మద్యపానం తినే అవకాశం, ప్రసాదాలు, విగ్రహాలకు సంబంధించిన బలులు అర్పించడం తినే అవకాశం వచ్చినప్పుడు కొంతమంది ఏమో ఆ హృదయంలో ఆలోచించుకుని తిని తాగడం వల్ల భయంకరమైన పరిస్థితులు తమ కుటుంబంలోకి తెచ్చుకున్నారు. అవమానాలు, నిందల్ని, కొట్లాట్లను, గొడవలను తెచ్చుకున్నారు ఆ మద్యపానం అవన్నీ తాగి. దానియేలేమో షద్రక్ మేషక్ అబేద్నెగోలేమో అవి తినకుండా అవి తాగకుండా ఆ దేశానికే ప్రధానమంత్రులుగా మార్చబడ్డారు. కొందరేమో వ్యభిచారం చేయాలనే ఆలోచనలు వచ్చినప్పుడు, అక్రమ సంబంధాలు పెట్టుకోవాలనే ఆలోచనలు వచ్చినప్పుడు అవి పెట్టుకోకుండా గొప్ప స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళని చూస్తున్నాం. కొందరేమో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ దావీదు వలె కూలిపోయినట్టు కూడా మనం చూస్తున్నాం. కొందరేమో ఇతరులవి ఆశించి వాటిని ఆశించడానికి ఎలాగైనా సరే మోసం చేతో కుట్ర చేతో వాటిని సంపాదించుకొని ఆ తర్వాత భయంకరంగా వాళ్ళ పరిస్థితులు ఎదుర్కొంటూ మనం చూస్తున్నాము. కొందరేమో ఇతరులని వాళ్ళు సంపాదించుకునే మోసం చేత సంపాదించుకునే స్థితిలో ఉన్నా సరే సంపాదించుకోకుండా గొప్పగా హాయిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇస్కరియోతు యూదా కూడా మోసం చేసి 30 రూపాయలకి యేసుప్రభుని అమ్మేసినాడు, 30 కాసులకి. ఆ తర్వాత ఇస్కరియోతు యూదా పరిస్థితి ఎంత భయంకరంగా మార్చబడిందో మనకు తెలుసు. ఆ సంపాదించుకున్న ఆస్తిని పారేసి ఊరు వేసుకొని చచ్చిపోతే పొట్టపలికి చచ్చిపోయాడు. మోసం చేసి సంపాదించుకున్న ఆ డబ్బు చేత ఎంత భయంకరమైన పరిస్థితులకు ఎదుర్కొన్నాడో మనకు తెలుసు. తర్వాత అబద్ధాలు చెప్పే విషయంలో నీ మనసు యొక్క ఆలోచన ఎలా ఉందో అనియా సప్పేరా విషయం నుంచి మనం చూసుకున్నాం. వాళ్ళు అబద్ధాలు చెప్పి చచ్చిపోయారు. బిలాము మాత్రం అబద్ధం చెప్పకుండా గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. చిట్టుచెరుగా ఈ విగ్రహాలకు సంబంధించిన విషయంలో నీ హృదయ యొక్క ఆలోచన ఎలాగుంది, ఈ మంత్రాలు తంత్రాల యొక్క ఆలోచనలో నీ హృదయం ఎలాగుంది. సౌల్లాగా వాటిని అనుసరిస్తే ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారో తెలిసిపెడింది. అలా కాకుండా షద్రక్ మేషక్ అబేద్నెగోలాగా ఆ మంత్రాల తంత్రాలకు వెళ్ళకపోతే నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఎంత గొప్పగా మార్చబడుతుందో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సందర్భాలను బట్టి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మన యొక్క హృదయం యొక్క ఆలోచన ఎలాగుందో మనము పరీక్షించుకోవాలి. ఎందుకని చెప్పానంటే హృదయంలో పుట్టే ఆలోచన ద్వారా తర్వాత జీవితం డిసైడ్ ఉంటుంది. హృదయంలో చిన్న ఆలోచన పుడితే ఆలోచన చేయాలని తర్వాత స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఏ పనైనా సరే ఎలా జరుగుతుందంటే ఆలోచన పుడుతుంది. ఆలోచన పుట్టిన తర్వాత
దాన్ని చేయాలనే ప్రయత్నాలు చేస్తాం. చేయాలనే ప్రయత్నాలు చేసిన తర్వాత వాటిని చేస్తాం. వాటిని ఎప్పుడైతే చేస్తామంటామో దానికి బానిస అవుతాం. అర్థమైందా? ఫస్ట్ ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచన చేయాలనే కోరికను తెప్పిస్తుంది. ఆ చేయాలనే ప్రయత్నం చేసిన తర్వాత దాన్ని చేస్తాము. చేసిన దానికి మనం బానిస అవుతాం. అది పరిశుద్ధత కావచ్చు, పాపం కావచ్చు. గుర్తుపెట్టుకోండి, పాపం విషయాలు కావచ్చు, పరిశుద్ధతకు సంబంధించిన విషయాలు కావచ్చు, హృదయంలో నుంచే పుడతాయి. ఒకవేళ పాప విషయం నీ హృదయంలో పుట్టింది అనుకుందాం. ఎప్పుడైతే నువ్వు ఆ పాపం చేయాలనే ఆలోచన పుట్టిందో నువ్వు అప్పుడు దాన్ని చేయాలనే ఆ ప్రయత్నాన్ని చేస్తావు. ఎప్పుడైతే ఆ పాపం చేయాలని ప్రయత్నం చేస్తావో ఆ పాపాన్ని చేస్తావు. ఎప్పుడైతే ఆ పాపం చేస్తావో దాన్ని నువ్వు బానిస అయిపోతావు. చాలామంది మద్యపానానికి బానిసలు అయిపోతుంటారు. చాలామంది అక్రమ సంబంధాలకు బానిసలు అయిపోతుంటారు. చాలామంది ప్రేమ వ్యవహారాలకు బానిసలు అయిపోతుంటారు. చాలామంది సెల్ ఫోన్లకు బానిసలు అయిపోతుంటారు. చాలామంది శరీర కాయలు తీర్చుకోవడానికి బానిసలు అయిపోతుంటారు. ఇలాగ బానిసలు ఎందుకు అయిపోతారంటే వాళ్ళు ఫస్ట్ ఒక చిన్న ఆలోచన ఉంటుంది. మనం ఈ అమ్మాయితో ఇలా చేయాలి, ఈ అబ్బాయితో ఇలా చేయాలి, ఈ మందు ఇలా తగల, ఈ చెడు పనులు ఇలా చేయాలి, ఈ అమ్మాయితో అక్రమ సంబంధం, చిన్న ఆలోచన వస్తుంది. ఆలోచించినప్పుడు ఆ ఆలోచనని వాళ్ళు అనుకున్న విషయం జరిగించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఏమైతే చేస్తే అది దొరుకుతుందో అనే ఉద్దేశంతో ఆ ప్రయత్నాలు చేసి ఆ మందు తాగడము, ఆ ప్రేమ వ్యవహారాలు, ఆ శరీరకాలు, అక్రమ సంబంధాలు వాళ్ళు సంపాదించుకుంటారు. ఎప్పుడైతే అది సంపాదించుకుంటారో దాన్నే చేస్తారు. ఆ మందే తాగుతూ ఉంటారు, ఆ ప్రేమ వ్యవహారాలు ఉంటారు, ఆ శరీరకాలను ఉంటారు. ఎప్పుడైతే చేస్తారో దానికి బానిస అయిపోతారు. దానిలో నుంచి బయటకు రాలేరు. పాప విషయంలో, పరిశుద్ధత విషయంలో కూడా అంతే. ప్రార్థన చేసుకోవాలా, వాక్యం చదువుకోవాలా, దేవుని సన్నిధిలో గడపాలా, దేవుని పాటలు వినాలా, దేవుని వాక్యం వినాలా అని హృదయంలో ఆలోచిస్తే దాని ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తారు. పాటలు విందాం, దేవుని పాట విందాం, వాక్యం చదువుదాము, లేకపోతే ఆరాధన నేర్చుకుందాము, వాక్యం నేర్చుకుందాము, వాక్యం విందామని ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు బలంగా మార్చబడతాయి. బలంగా మార్చబడినప్పుడు దానిలోనే నువ్వు ఆ పరిశుద్ధతలోనే నువ్వు ఉంటావు. కాబట్టి నీ హృదయము దేని మీద దృష్టించిందో నువ్వు తెలుసుకోవాలి. పాప విషయాల్లో నీ హృదయం దృష్టించిందా? పరిశుద్ధత విషయంలో నీ హృదయం దృష్టించిందా? నీ హృదయం యొక్క ఆలోచన బట్టే నీ జీవితం మంచిగా మారాలా, చెడుగా మారాలని డిసైడ్ అవుతుంది. కాబట్టి నీ హృదయం యొక్క ఆలోచన ఎలా ఉందో చెప్పబడిన అంశంను బట్టి ఇంకా చాలా ఉన్నాయి. ఆ విషయంలో కూడా నీ హృదయం యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో నిన్ను నువ్వు పరీక్షించుకొని, ఒకవేళ వ్యతిరేకమైన ఆలోచనలు ఏమైనా ఉంటే దేవుని సన్నిధిలో వాటిని విడిచిపెట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి తప్ప పాప విషయంలో జోలికి పోకుండా, మన కుటుంబాలకి మన మీదకి శ్రమలను, నష్టాన్ని, బాధను, కన్నీరుని తెచ్చుకోకుండా దేవుడి సన్నిధిలో సంతోషంతో, సమాధానంతో, ఆశీర్వాదంతో మనం ముందుకు సాగాలని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తుల దేవా, యేసయ్య బలమైన, ఘనమైన, శ్రేష్టమైన బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాం ప్రభా. రాత్రి కాల సమయం ప్రభా, ఈ కుటుంబ ప్రార్థనలో మీరు మా అందరితో మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా మీరు చెప్పినారు తండ్రి, నీ జీవితంలోనికి నీ నోట్లోకి పోయేది నిన్ను అపవిత్రపరచదు, కానీ నీ హృదయంలో నుంచి పుట్టి నీ నోట్లో నుంచి ఏదైతే వస్తుందో ఆ ఆలోచనే నీ జీవితాన్ని మంచిగా మార్చాలా, చెడుగా మార్చాలా అనేది డిసైడ్ చేస్తుందని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మా నోట్లోకి పోయేది కాదు ప్రభా, మమ్మల్ని మా జీవితాన్ని మంచిగా మార్చేది, చెడు చేసేది ప్రభా. మా మనసులో ఏ ఆలోచనలు పుడతాయో ఆలోచనలు ప్రభా ఏవైతే బయటకు వచ్చి ఆలోచనల ప్రకారం ఏవైతే చేస్తామో ఆ ఆలోచనలు బట్టే ప్రభా మా జీవితం మంచిగా మార్చబడాలా, చెడుగా మార్చబడాలని డిసైడ్ అవుతుంది ప్రభా. చెడు పనులు చేసే విషయంలో, అక్రమ సంబంధాల విషయంలో, ఇతరులకు కీడు చేసే విషయంలో, ఇతరులను మోసం చేసే విషయంలో, విగ్రహాలకు సంబంధించిన విషయంలో, అబద్ధాల విషయంలో, దేవదూషణ విషయంలో, రకరకాల విషయంలో ప్రభా మా హృదయ యొక్క ఆలోచన ఎలాగుందో మమ్మల్ని మేము పరీక్షించుకోవడం సహాయం చేయండి ప్రభా. అలాగే దురాలోచన, చెడు పనులు చేసే ఆలోచన మా హృదయంలో వస్తున్నాయా, లేకపోతే ఆ చెడు పనులు చేయకుండా ఆ చెడు పనులు విడిచిపెట్టే ఆలోచనలో మా హృదయం ఉందా? ఇదిగోనైనా ప్రభా, ఆ మోసం, కీడు చేసే ఆ ఆలోచన మా హృదయంలో ఉన్నాయా, లేకపోతే ఆ కీడు మోసం చేసే అవకాశం వచ్చినా సరే వాటిని చేయకుండా మేలు చేసే ఆ ఆలోచనలు మాలో ఉన్నాయా? మిమ్మల్ని మేము పరీక్షించుకోవడం సహాయం చేయండి ప్రభా. అలాగే నేను ఆ మద్యపానం, అపవిత్రమైనటువంటి మా జీవితంలోనికి తిని త్రాగే ఆలోచనలు మాకున్నాయా, లేకపోతే అపవిత్రమైన వాటిని ముట్టకుండా మమ్మల్ని మేము పరిశుద్ధంగా కాపాడుకునే ఆలోచనలు మాలో ఉన్నాయా? జ్ఞాపకం చేసుకుంటూ సహాయం దయచేయండి ప్రభా, పరీక్షించుకుంటూ సహాయం దయచేయండి ప్రభా. అలాగే నైనా అక్రమ సంబంధాలు
పెట్టుకునే లేకుండా ఆ ఆలోచనలు మా హృదయంలో ఉన్నాయా, లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకునే అవకాశాలు వచ్చినా సరే వాటి నుంచి పారిపోయే ఆ ఆలోచనలు మాలో ఉన్నాయా? మమ్మల్ని మేము పరీక్షించడం సహాయం తెచ్చింది ప్రభా. అలాగే నేను అబద్ధాలు చెప్పే ఆలోచనలు మా హృదయంలో ఉన్నాయా, లేకపోతే అబద్ధాలు చెప్పే అవకాశం వచ్చినా సరే నిజాలే మాట్లాడే ఆ ఆలోచన మా హృదయంలో ఉన్నాయా? మమ్మల్ని మేము పరీక్షించడం సహాయం తెచ్చింది ప్రభా. అలాగే తండ్రి విగ్రహాలకు సంబంధించిన అవి వచ్చినప్పుడు విగ్రహాలను అనుసరించే ఆలోచన మా హృదయంలో ఉన్నాయా, లేకపోతే విగ్రహాల జోలికే పోకుండా మిమ్మల్ని మాత్రమే నమ్ముకునే ఆలోచనలు మా హృదయంలో ఉన్నాయా అని మిమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ప్రభా మా కృప చూపించడానికి పెడుతున్నాను. ప్రభా కృప చూపించండి అయ్యా. మా హృదయం యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో, మా హృదయం యొక్క ఆలోచన బట్టి మా జీవితం మంచిగా మార్చబడాలా చెడ్డగా మార్చబడాలనేది డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి మా హృదయం యొక్క ఆలోచన ఎల్లప్పుడూ పరిశుద్ధతతో, మేలుతో, మంచితో, ఇతరులకి మేలు చేసే, సహాయం చేసే అలాగే ఉండాలి తప్ప మా జీవితాలను ఇతర జీవితాలను చెడు చేసే, కీడు చేసే, అన్యాయం చేసే, అబద్ధాలు చెప్పే, విగ్రహాలను అనుసరించే, పాడు చేసుకునే అలాంటి హృదయపు ఆలోచన మా జీవితంలో ఉండకున్నానైనా మా హృదయ ఆలోచనలు ఎప్పుడు పరిశుద్ధంగా, పవిత్రంగా, మేలు చేసే విధంగా ఉండటకు కృప చూపించమని ప్రతిపాదించు. ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు హృదయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, మరి యొక్క హృదయాల్లో ఉన్న ఆలోచనని, తలంపులను అన్నింటినీ ప్రభా మీ అధీనంలోకి తీర్చుకొని ప్రభా ఎల్లప్పుడూ మంచి ఆలోచనలే, ఉన్నతమైన ఆలోచనలే మా హృదయాల్లో ఉండుటకునైనా కృప చూపించమని మీరు ప్రార్థించు. కృప చూపిస్తారని నమ్ముతూ ఇస్తుంది మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తే కదా పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరలోక తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మన తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుడు అయిన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా నా జీవితం అనేది నా హృదయంలో నుంచి పుట్టే ఆలోచనల మీదే మంచిగా మారాలా చెడుగా మార్చబడాలని డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి నా హృదయం యొక్క ఆలోచనలు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడే నడిపించి దీవించి ఆశీర్వదించబడుకుని స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, శుద్ధాహృదయం కలుగజేయు, శుద్ధాహృదయం కలుగజేయు నాలో Jesus.